తుని రైలు దహనం కేసులో ఏపీ ప్రభుత్వం అప్పీల్కు వెళ్లనుంది. రైలు దహనం కేసు కొట్టివేస్తూ గతంలో రైల్వే కోర్టు తీర్పిచ్చింది. రైలు బోగీలకు నిప్పు పెట్టడంతో గతంలో కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో ముద్రగడ సహా పలువురిపై కేసులు కొట్టివేస్తూ గతంలో విజయవాడ రైల్వే కోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు అప్పీల్కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో అప్పీల్ చేయాలని పీపీని ఆదేశించింది. తుని రైలు దహనం కేసులో ఏపీ ప్రభుత్వం అప్పీల్కు వెళ్లనుంది. రైలు దహనం కేసు కొట్టివేస్తూ గతంలో రైల్వే కోర్టు తీర్పిచ్చింది. రైలు బోగీలకు నిప్పు పెట్టడంతో గతంలో కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో ముద్రగడ సహా పలువురిపై కేసులు కొట్టివేస్తూ గతంలో విజయవాడ రైల్వే కోర్టు తీర్పిచ్చింది. అయితే ఇప్పుడు అప్పీల్కు వెళ్లాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యాని అడిగి తెలుసుకుందాం. సత్య, విజయవాడ రైల్వే కోర్టు గతంలో ఏదైతే తీర్పు ఇచ్చిందో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అప్పట్లో కాపులను బీసీలుగా చేర్చాలంటూ బహిరంగ సభను తుని సమీపంలో ఏర్పాటు చేశారు 2016 జనవరి 31న. ఆ సమయంలో అటుగా వస్తున్నటువంటి రైలును దహనం చేసిన కేసుకు సంబంధించి సుదీర్ఘంగా విచారణ రైల్వే కోర్టులో సాగింది. 2023 మే 1న ఈ కేసును సరైన ఆధారాలు సమర్పించలేదని రైల్వే పోలీసులకు పేర్కొంటూ న్యాయస్థానం 41 మందిపై పెట్టినటువంటి కేసును ముద్రగడ పద్మనాభంతో పాటు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తదితరులపైన పెట్టిన కేసును కొట్టేసింది. అయితే ఈ కేసుపై మరలా ఏపీ ప్రభుత్వం తిరిగి పునర్విచారించాలి, దీనికి సంబంధించి కేసును మరలా హైకోర్టులో అప్పీల్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార విశ్వజిత్ కు ఆదేశాలు ఇవ్వడంతో ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు ఇప్పటికే దీనికి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావిస్తూ తిరిగి కేసును తిరిగి ఈ హైకోర్టులో అప్పీల్ చేయడానికి అవసరమైన అంశాలన్నీ కూడా సిద్ధం చేయాలని ఆదేశించారు. దీనిలో భాగంగానే హైకోర్టులో తిరిగి కేసును అప్పీల్ చేసేందుకు ఉత్తర్వులను కూడా ఏపీ ప్రభుత్వం నిన్న అర్ధరాత్రి ఇవ్వడం జరిగింది. ఈ ఉత్తర్వుల్లో ప్రధానంగా అప్పట్లో ఏదైతే రైల్వే శాఖ సంబంధించి రైళ్లు తగలబెట్టిన ఘటనకు సంబంధించి తిరిగి మరలా హైకోర్టులో అప్పీల్ చేయాలని రైల్వే శాఖ అడిగిన నేపథ్యంలో దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చి స్పష్టంగా ఇవ్వడం జరిగింది. గతంలో ఏదైతే రైల్వే కోర్టు తీర్పిచ్చిందో 41 మంది పైన వారందరూ సరైన ఆధారాలు సమర్పించలేదంటూ కొట్టేసిందో ఆ కేసును హైకోర్టులో అప్పీల్ చేయడానికి, అంటే కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని అప్పీల్ చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి ఉత్తర్వులను కూడా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార విశ్వజిత్ నిన్న ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.